ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ విజృంభిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటిగా కొన్ని నెలల తర్వాత, కొన్ని నెలల గ్యాప్ తర్వాత అయితే ఈ కోవిడ్ కేసులు అయితే మళ్ళీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగానే కాకుండా అనేక రాష్ట్రాల్లో ఈ విధమైన కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఎక్కువగానే నమోదవుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూలులో అయితే ఇప్పుడిప్పుడు కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా కూడా అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా దేశంలో 4,000కు పైచిలుకు కేసులు అయితే ఇప్పటి వరకు నమోదయ్యాయి. రోజు రోజుకు కేసుల సంఖ్య పూర్తిగా పెరిగిపోతూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా అయినప్పటికీ నిర్లక్ష్యం వ్యవహరించొద్దని అధికారులు అయితే WHO అధికారులు కావచ్చు, ఆరోగ్య శాఖ నిపుణులు వీళ్ళందరూ అయితే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కేసులు ఎక్కువగా అవ్వడానికి మెయిన్ కారణం ఒమిక్రాన్ వేరియంటే దానికి ప్రధాన కారణం అన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఓవైపు ICRM నివేదిక ప్రకారం అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న కేసులకు ప్రధాన కారణం అయితే ఈ ఒమిక్రాన్ అన్నట్లే తెలుస్తుంది. అందులో మరీ ముఖ్యంగా XBB BA.2.86 లాంటి ఈ కొత్త వేరియంట్లే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తూ ఉంది. వీటి తీవ్రత కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ వీటి ప్రభావం అంటే ఎంతైనా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. వీటి లక్షణాలు ఇంతకు ముందు గతంలో ఉన్నట్లుగా కాకుండా ఇప్పుడైతే కాస్త అంటే స్వల్పంగానే ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం ఖచ్చితంగా మన అధికారులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. దేశంలో ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగానే ఉంది. అక్కడక్కడైతే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే 1416 యాక్టివ్ కేసులు అయితే ప్రస్తుతం కేరళలో నమోదయ్యాయి. ఇంకా ముఖ్యంగా త్రివేంద్రం, కొచ్చిన్ లాంటి ఈ నగరాల్లో అయితే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలోనే అతి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ప్రజలు. అయితే దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఏంటి సంగతులు? అంటే ఈ కరోనా కేసులు ఎందుకు తీవ్రమవుతున్నాయి? ప్రస్తుతం కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇప్పుడే మళ్ళీ వీటి ఉధృతి ఎందుకు ఇంత పెరిగిపోతుంది? ముఖ్యంగా రాధా, కరోనా అనేది ఇప్పుడు ఒక సీజనల్ వ్యాధి లాగా, అంటే సీజనల్ వైరస్ లాగా మారిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాము. ఎందుకంటే 2019లో మనకు కరోనా అనేది మొదటిసారిగా మనకు తెలుసు. ఆ పదము అనేది ఫస్ట్ 2019లో తెలిసింది. ఆ తర్వాత ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్ అంటూ భయభ్రాంతులకు గురి చేసింది. ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసేసిన సందర్భం అయితే మనం గతంలో చూసాము. ఆ తర్వాత ఇది సీజనల్ వ్యాధి లాగా మారిపోయింది, సీజనల్ వైరస్ లాగా మారిపోయింది. అంటే ఒక జబ్బు, మనకు ఒక జలుబు లాంటి వైరస్ ఎలా వస్తుందో అలాగే కరోనా, కోవిడ్ వైరస్ కూడా అదొక సీజనల్ వైరస్ లాగా మారిపోయింది. అలా ఒక 2-3 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ 2025 ఈ టైంలో మళ్ళీ దాని ప్రభావం అయితే ఎక్కువగా కనిపిస్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది. అంటే గత కొంతకాలంగానే మనం చూసుకుంటే దాదాపు ఈ రోజు 4026 కేసులు అయితే నమోదవుతున్నాయి. అంటే అది నిజంగా దేశవ్యాప్తంగా ఒక భయాందోళనకు గురి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకు అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1416 కేసులు అయితే ఉన్నాయి. మనం గతంలో కూడా చూసాము, కేరళ రాష్ట్రంలోనే ఎక్కువగా ఆ కోవిడ్ అయితే ప్రబలుతున్నది. అలాగే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి వ్యాపిస్తుంది. కేరళ తర్వాత మనకు ఢిల్లీ, అలాగే మహారాష్ట్ర, తర్వాత ఈ ప్రాంతాల్లో అయితే అంటే ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లోనే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు కూడా ఈ కరోనా అనేది వ్యాప్తి చెందింది అనేది అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. గత కొంతకాలంగా ఒక 2 సంవత్సరాలు ఏమో గ్యాప్ వచ్చింది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఇక కరోనా, ఇక కోవిడ్ మొత్తానికి వెళ్ళిపోతుంది అని చూస్తున్న తరుణంలో మళ్ళీ కోవిడ్ అనేది ప్రబలడం అనేది ఇప్పుడు ప్రజల్లో అయితే భయాందోళనకు అయితే గురి చేస్తుంది రాదా. ముఖ్యంగా మన దేశం, మనకు ICMR కానీ అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సూచనలు కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ వేరియంట్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, రద్దీగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్ళొద్దని, ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా దానికి సంబంధించిన మాస్కులు కానీ, శానిటైజర్లు కానీ తదితర జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు అయితే సూచిస్తున్నారు. అలాగే 5 మరణాలు కూడా సంభవించినట్టు తెలుస్తుంది రాదా. ఇది నిజంగా ఈ 5 కోవిడ్ మరణాలు అనేది అందరిలో ఒక భయాందోళనకు అయితే గురి చేస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాము, లాక్డౌన్ పెట్టిన పరిస్థితులు అయితే కనిపించాయి. లాక్డౌన్ పరిస్థితిలో ఎలాంటి దుర్బలమైన పరిస్థితులను ఎదుర్కొన్నామో మనం చూసాము. మళ్ళీ అలాంటి పరిస్థితులు ఏమైనా పునరావృతం అవుతాయా అనే ఆందోళన అయితే ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నట్టు అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది రాదా. ఎస్ రాము, అంటే ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఈ ఒమిక్రాన్ అనే ఈ వేరియంట్ వల్లనే ఈ కరోనా కేసులు అయితే తీవ్ర ఉధృతికి ఈ తీవ్ర స్థాయిని పొందుతున్నాయని తెలుస్తుంది. మరి ఈ కొత్త వేరియంట్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఎలా అప్రమత్తం అవ్వాల్సి వస్తుంది?
ఎస్ రాధా, మనకు ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఒమిక్రాన్ సంబంధించిన కోవిడ్ లక్షణాలు అయితే సాధారణమైన కోవిడ్ లక్షణాలే. దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు, అలాగే మనకి ఏదైతే ఉంటాయో జలుబు, వీటికి సంబంధించిన సాధారణమైన ఈ లక్షణాలే కనిపిస్తున్నాయి. అయితే వీటికైతే మనకు ముందస్తుగా కోవిడ్కి అయితే ఎలాంటి చికిత్స లేదన్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే సింటమ్స్ బేస్డ్ చికిత్సను అయితే తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు రాధా. ముఖ్యంగా మనకు ఇంకా ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే సింగపూర్ తదితర విదేశాల్లో ఈ కేసులు మరీ ఎక్కువగా అవుతున్నాయి. అంటే రోజుకు వేల కొద్ది కేసులు అయితే అక్కడ నమోదవుతున్నాయి. అలాంటి పరిస్థితులే మన ఇండియాలో కూడా వస్తున్నాయా అన్న పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అందుకోసము ప్రభుత్వాలు కూడా అప్రమత్తం కావాలని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణుల అంటే మన వైద్య నిపుణులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా లక్షణాల విషయానికి వస్తే అయితే సాధారణమైన లక్షణాలే కనిపిస్తున్నాయి. దగ్గు, జ్వరము, జలుబు, ఒళ్ళు నొప్పులు, వెన్ను నొప్పులు, ఈ సంబంధిత లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి రాధా. థ్యాంక్ యూ రాము. ఇది పరిస్థితి. అంటే ఈ కొత్త వేరియంట్ వల్లనే పరిస్థితులు అంటే కరోనా మళ్ళీ తీవ్ర రూపాన్ని అయితే పొందుతూ ఉంది. అంటే గత 24 గంటల్లోనే చాలా అంటే 5 మరణాలు, దేశవ్యాప్తంగా కూడా 5 మరణాలు సంభవించాయి. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో కూడా కేసులైతే తీవ్ర రూపం దాలుస్తున్నాయి. రీసెంట్ గా 24 గంటల ఈ సమయంలోనే 2 కొత్త కేసులు అయితే నమోదయ్యాయి. మొత్తం పూర్తిగా ఈ లెక్కతో అంటే 3 కేసులు పూర్తిగా అక్కడ 3 కేసులు ఏర్పడ్డాయి. ఇది అంటే ఎక్కడికి దారి తీస్తుంది అంటే ఈ కేసుల పరిస్థితిని చూస్తుంటే కాస్త ప్రమాదం వాటిల్లే అవకాశమే ఉంది. ఈ లక్షణాలను బట్టి కాస్త ప్రజలందరూ కూడా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ ముందులాగానే గతంలో కూడా వేరియంట్ 1, వేరియంట్ 2 అని రకరకాల అంటే కరోనా COVID-19 అని చెప్పేసి రకరకాల ఈ వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రజలను చాలా ఇబ్బందులకైతే గురి చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి గతంలో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నామో ప్రస్తుతం ఇప్పుడు కూడా అచ్చం అలాగా జాగ్రత్త పడకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య విషయం కాబట్టి మన హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు శానిటైజ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కడ ఉన్నా కూడా మాస్కులు ధరించి వెళ్ళడం అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకా గుంపులుగా ఉండకపోవడం, ఇంకా సమూహాలుగా ఉన్న ప్రదేశాలకు కాస్త దూరంగా ఉండడమే చాలా మంచిది. లేదంటే ప్రమాదాలు కొని తెచ్చుకున్న పరిస్థితులు ఏర్పడతాయని ఇప్పటికే ICRM అధికారులు వీళ్ళంతా కూడా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తూనే ఉన్నారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండడం మంచిది ఈ సందర్భంగా.